పైవాడే ఎదురై వస్తే 16 ప్రాయంలోనే వయసే నిలిచే చక్కని వరమిమ్మంట. క్షేత్రయ్యే మళ్ళీ పుడితే నారు పూరేఖలపైనే కాస్తో కూస్తో కవితలు రాసిమ్మంట. తెలుగు భాషలో అక్షరాలు 56. తెలుగు వనితలో ఎన్ని వన్నెలో ఎవరు చెప్పగలరు? వానకు మొబ్బులెంతో ముఖ్యం, వీణకు తీగలెంతో ముఖ్యం, తోటకు పువ్వులెంతో ముఖ్యం, పుడమికి పడతులంత ముఖ్యం, మగువే లేకుంటే ఏకాకి లోకం. జిల్ 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 జిల్లని ఊగింది ఏటి నీళ్ళల్లో తడిసేటి ప్రాయం. ఝుమ్ 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 ఝుమ్మని మోగింది కన్నె గుండెల్లో కాంబోజీ రాగం. చిలకలు పరికిణీలు కాగా చుక్కలు హారమేసిపోగా కోకిల కాలి గజ్జెతేగా పచ్చిక పాదరక్షలవగా లేత గోరెంటే చేతుల్లో పండగ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా మీకోసం తీయగా తీసుకొచ్చేసానండి. క్యారెట్లు ఎక్కువగా ఉన్నప్పుడు మంచి ముదురు క్యారెట్లు బాగా చెక్కు తీసేసి తురుముకొని మనమైతే నేతిలో వేయించుకోవాలి. నెయ్యి బాగా పడుతుందండోయ్. ఇలా మంచిగా వేయించుకొని మందపాటి గిన్నె అయితే తీసుకోండి. అలా అయితే క్యారెట్ హల్వా మాడదు. కుక్కర్లో చేసిన క్యారెట్ హల్వా టేస్ట్ వేరే ఉంటుంది. ఇలా సపరేట్గా చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. క్యారెట్ నేతిలో బాగా వేగిన తర్వాత మంచి స్మెల్ అయితే వస్తుంది చూడండి. ఇల్లంతా గుమగుమలు అయితే పాకిపోతాయి, పక్కింటి దాకా కూడా వచ్చేస్తాయి. జాగ్రత్తగా ఉండండోయ్. క్యారెట్ బాగా వేగిన తర్వాత నేనైతే మంచి చిక్కటి 2 లీటర్ల పాలు తీసుకున్నానండి. మీరు ఎంత క్యారెట్ హల్వా చేస్తారో దాన్ని బట్టి అయితే పాలు తీసుకోండి. బాగా చిక్కగా మరగ కాచి 1.5 లీటర్ అయ్యేదాకా మరగ కాచాలి. మరిగిన తర్వాత మంచి కోవా ఫ్లేవర్తో ఆ పాలు అయిన తర్వాత అప్పుడు అందులో చక్కెర కలిపి అందులోనే వేయండి, లేదా డైరెక్ట్ క్యారెట్ హల్వాలోనే వేయండి, నో ప్రాబ్లం. అలా వేసేసి మనం ఇందులో కలిపేసాము. ఇలాచి పొడి అయితే మర్చిపోవద్దండి. టేస్టీ క్యారెట్ హల్వా. ఏమంటే దీనికి కొంచెం ఓపిక కావాలండి. మనము అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగంటకూడదు కాబట్టి. అడుగంటకూడదు అంటే మనం మందపాటి గిన్నె అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మంచి జీడిపప్పులు అలాగే బాదం బాగా నేతిలో వేయించి దట్టంగా వేయండి. నెయ్యి దట్టంగా వేయండి. స్వీట్ని ప్రేమించే వాళ్ళైతే ఇంకా ఫిదా అవ్వాల్సిందే. క్యారెట్ హల్వా కుక్కర్లో చేస్తే త్వరగా అయిపోతుంది, కానీ టేస్ట్ అయితే దీనిలా అయితే రాదండి. చూశారు కదా, కోవా లాగా ఉండనమాట. మనం సపరేట్గా కోవా ఎక్కడి నుంచి తెచ్చి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పాలను బాగా కాచండి. చిక్కగా అయిన తర్వాత వేసేయండి. క్యారెట్ హల్వా అంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా. మొదట్లో నాకైతే దీని టేస్ట్ అసలు నాకు తెలియదండి. నేనైతే మైసూర్లో ఒకసారి తిన్నాను క్యారెట్ హల్వా. అప్పుడు దాని టేస్ట్ చూశాను, కానీ దాన్ని ఇంకా మనం బెటర్గా చేయొచ్చని ఇలా చేశాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.